ప్రజల గుండె చప్పుడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై మడమ తిప్పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిశలు పని చేస్తాడు రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై బాలినేని వాసన్న బాలినేని వాసన్న ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై నవరత్నం నజరానా అందరికీ చేరుటకై రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మనహితుడు మన అందరి ప్రియతముడు రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ ఒంగోలు రక్షకుడై జగమంతా సైనికుడై మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా ఏ స్వార్థం ఎరుగనివాడు పార్టీలే మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ ప్రతి ఇల్లు తానంటూ కదిలొచ్చను జనరథమై వాసన్న రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న ఒంగోలు గడ్డ మీద నీకు సాటి ఎవరన్నా వైసీపీ జెండా మళ్ళీ ఎగరేస్తాం చూడన్నా మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న ఓహో 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 కమ్యూనిటీ భవనాలే మాకై నిర్మించి షాదీ ఖానాలెన్నో కట్టించను వాసన్న మంచినీటి సమస్యలు తీర్చిన వాసన్న మంచితనంలో నిన్ను మించిన మునగాడెవరన్నా 20
కొలువను నిర్మించిన నీ ఘనత పాత తరం కొత్త తరం మరువదు నిన్ను వాసన్న నిరుపేదల మనసుల్లో నిలిచావు వాసన్న నిరంతరం నీ వెంటే మేముంటాము వాసన్న మా ఇంటి దీపం నువ్వే బాలినే నీ వాసన్న మా కంటి వెలుగువు నువ్వే బాలినే నీ వాసన్న రోగాలొస్తే ఏ ఒక్కరూ బలి కాకూడదని రిమ్స్ మెడికల్ హాస్పిటల్ ను కట్టించావన్నా కరోనా రక్కసి కాటుకు ఎవ్వరు చనిపోకూడదని ఉచిత వైద్యంతో అందరి ఊపిరినందించావన్నా వేలాది మందికి నువ్వే సొంత నిధులతో పింఛన్లు ఇచ్చి గుడిలేని దేవుడిగా మా ఎదలో నిలిచావయ్యా గుండ్లకమ్మ రిజర్వాయర్ మా కోసం నిర్మించి సాగుతాగు నీటి సమస్యను తీర్చిన వాసన్న మా అందరి మనుగడ కోసం మళ్ళీ నువ్వే రావాలి వైసీపీ అండదండతో మా కలలే నెరవేరాలి మా ఇంటి దీపం నువ్వే బాలినే నీ వాసన్న మా కంటి వెలుగువు నువ్వే బాలినే నీ వాసన్న నమ్మిన ప్రజల న్యాయం కోసం ఎదురు తిరిగావుగా నమ్మిన సిద్ధాంతాలకు నువ్వే కట్టుబడ్డావుగా నీపై ఒత్తిడి ఎటు నుంచొచ్చిన ఎదుర్కొన్నావుగా ప్రజల పక్షాన నిలిచేవాడని పేరు పొందావుగా 5 సార్లు గెలిపించిన ఈ ఓటర్లు నా వాళ్ళని వాళ్ళ కోసమే దేనికైనా సిద్ధమన్నావుగా జగనన్న నవరత్నాలు జనమందరికీ చేరేలా ప్రతి పథకం ప్రతి ఒక్కరికి అందించావు వాసన్న ఒంగోలును అభివృద్ధి చేస్తున్న వాసన్న మళ్ళీ నిన్నే గెలిపిస్తాము బాలినే నీ వాసన్న మా ఇంటి దీపం నువ్వే బాలినే నీ వాసన్న మా కంటి వెలుగువు నువ్వే బాలినే నీ వాసన్న జయ హో వాసన్న జయ హో జగనన్న జయ హో వైసీపీ జయ హో బాలినేని వాసన్న గుడిసెల్లేని ఒంగోలుని నిర్మించాలన్న నీ కలా నెరవేరాలి బాలినేని వాసన్న ఎగరేద్దాంరా జెండా మన ఒంగోలు నిండా ఎగరేద్దాంరా జెండా మన ఒంగోలు నిండా జననేత జగనన్న జయకేతన మీ జెండా వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంటదాలు ఆదరించినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న మరి మడమదిప్పనోడు బాలినేని వాసన్న నిరుపేదలకు ఇండ్లను గట్టించిన ఘనత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న మన పంట సేలలో నీరై పారినాడు రన్న వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతో గాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న
ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు, ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు. ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు, వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు, వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు. మన రాజన్న రాజ్యం సాధించుకుందాము, జగనన్న జెండ పట్టు, వాసన్నకు జై కొట్టు. జన ప్రవాహ ప్రపంచనం సూడు గల్లి గల్లి, శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం జెండా జరిగింది. మీ అందరూ తెలుసు బుధుల ప్రాంతంలో మంచినీటి సమస్య, దాని మీద కూడా 26 లక్షలు కట్టడం జరిగింది. ఇళ్ల ప్లాట్కి సంబంధించి 30 లక్షలు పెట్టి స్థలం కొని ఇళ్ల ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎస్సీకి సంబంధించి 50 ప్లాట్లు ఇవ్వడం కూడా జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు వర్గాల కోసం ఆయన చేసినటువంటి కృషి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన పెట్టిన పథకాలు మరి ఈరోజు ఆయన ఏదైతే చెప్పాడో అన్ని పథకాలు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్నటిదాకేమన్నా ఈ పథకాలు ఇచ్చిన దానివల్ల రాష్ట్రం నష్టపోతుందని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. మరి ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు, మీరు పథకాలు ఇస్తామని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, 2014 ఎలక్షన్లో రైతులు రుణమాఫీ చేస్తున్నాడు, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తున్నాడు, అట్లా ఎన్నో వాగ్దానాలు చేశాడు. కానీ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పిన వాగ్దానాలన్నీ కూడా 95% నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళా ఈరోజు మళ్ళా పథకాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి రోడ్డు కూడా పని చేయడం జరుగుతుంది, అయిపోతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఎస్సీకి సంబంధించి శ్మశానం ఎలక్షన్ అయిన వెంటనే ఆ శ్మశానానికి సంబంధించి గురించి మీకు శ్మశానం ఏర్పాటు చేస్తాం. మీ అందరు కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్ లో అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నాను. మరి ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2 ఓట్లు ఎవరికి వేస్తారు? తెలియజేసుకుంటూ మన గెలిపే మీ అందరి ఇదితోటి అందరూ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా మళ్ళా ఇంకా ఎక్కువ పథకాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు
అందరూ పేద బడుగు వర్గాల కోసం చేస్తారని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎగరేద్దాంరా జెండా మన ఒంగోలు నిండా, ఎగరేద్దాంరా జెండా మన ఒంగోలు నిండా. జననేత జగనన్న జయకేతన మీ జెండా వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన